రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కథానిలయంలో ఉన్న సాహిత్యాన్నంతా డిజిటలైజ్ చెయ్యాలి అన్నది మనసురాయుడు గారి కోరిక. అది మొదలుపెట్టిన తర్వాత తెలుగు సాహిత్యాన్నంతా ఎందుకు డిజిటలైజ్ చేయకూడదు అన్న ఆలోచనతో ఇంకో అడుగు ముందుకు వేసి మనసు ఫౌండేషన్ని మొదలుపెట్టి ఆయన ఇంతదాకా చేసిన స్కానింగ్ వాళ్ళ వరికుంటపాడులో ఉన్న వాళ్ళ స్కానింగ్ ఆఫీస్లో ఇంతవరకు జరిగినవి ఏంటంటే 3 కోట్లకు పైగా పేజీలు, అంటే దాదాపు 2 లక్షల పుస్తకాల్ని స్కానింగ్ చేశారు. ఇలాంటి ఒక పుస్తక డిజిటలైజేషన్ చేయటం అన్నది మన దేశంలో ఇంకే భాషలోనూ లేదు. తెలుగులో ఇలాంటి ఒక ప్రక్రియను చేపట్టినందుకు మనం ఎంతో గర్వంగా ఉండాలి. ఆయన ఈ పని చేస్తున్నప్పుడు సాహిత్యానికి మాత్రమే కాదు సహాయం చేస్తోంది. ఆయన పెట్టిన స్కానింగ్ సెంటర్ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కొంతమందికి ఉపాధి కూడా లభించింది. అది చాలా సంతోషించదగ్గ విషయం. అందులో ఉన్న కష్టాల్ని సవాళ్ళని ఎదుర్కొంటూ ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన చేసిన గొప్ప పుస్తకంలో ఒకటి ఏంటంటే రావి శాస్త్రి గారిది సర్వలభ్య రచనల్ని ఒక సంకలనం కింద తీసుకుని వచ్చి రచనా సాగరం అని ప్రచురించటం. ఈ రచనా సాగరమే మళ్ళీ చదువుతూ చదివి మళ్ళీ ఇంకోసారి అని చదువుతూ ఆ చదువుతున్న సమయంలో ఈ వచన ఖండికల్ని ఒక పుస్తక రూపంలో ఎందుకు తీసుకురాకూడదు అని స్ఫూర్తి చెందింది రమణమూర్తి. సో ఆ స్ఫూర్తికి మూలమైన మనసురాయుడు గారిని సాదరంగా పుస్తక ఆవిష్కరణకి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వాళ్ళకి వేదిక ఎదురుగా ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు. మీలో ఎంతమంది రచనా సాగరాన్ని చూశారండి పుస్తకాన్ని? గుడ్. ఎందుకనంటే రచనా సాగరాన్ని గురించి తెలియనటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను దాని గురించి మళ్ళీ మొదలు పెట్టాను అనుకోండి, కనీసం గంట సేపు చెప్పాల్సి వస్తుంది. ఆ కథ కూడా నాకు 15 నిమిషాలు టైం ఇచ్చారు. ఆ టైంలోనే ముగించడానికి ప్రయత్నం చేయటం మటుకు అదే చేస్తాను. నేను శ్రీశ్రీకి, రావిశాస్త్రి గారికి, కుటుంబరావు గారికి, రంగనాయకమ్మ గారికి ఒకప్పుడు చాలా మూఢాభిమానిని. ఇప్పుడు మూఢాభిమాని అని చెప్పుకోవడం కొద్ది కష్టం. ఖచ్చితంగా మటుకు మంచి అభిమానిని. వీటిల్లో రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి పుస్తకం మనసు ఫౌండేషన్ నుంచి ముందు వచ్చినా కూడాను, అంతకుముందే మా తమ్ముడు వాళ్ళ పబ్లిషింగ్ కంపెనీ ఇంకోటి ఉంది, ప్రోగ్రెసివ్ పబ్లిషర్స్ అని. ఆ పేరుతో 1998లో మొదటి మా తరఫున సమగ్ర రచనల సంకలనం తీసుకురావడం జరిగింది. అది కాళీపట్నం రామారావు గారిది. ఆ తర్వాత 2006 చివరిలో మేము మనసు ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మొదటి పుస్తకం ఏది అనేటటువంటి చర్చలో ఉండగా మా తమ్ముడు డాక్టర్ గోపీచంద్ వాళ్ళ స్నేహితుడు ఆయన ఉన్నారు, యూరాలజిస్ట్ రామరాజు గారిని. ఆయన మా వాడి ఇంట్లో కాళీపట్నం రామారావు గారి పుస్తకం చూసి ఇది రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి కూడా వేస్తే బాగుంటుంది కదా అని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. సో యాదృచ్ఛికంగా, అంటే అది లిస్టులో ఉంది కానీ అది మొదటి పుస్తకం అవుతుందని అనుకోలేదు మేము. అందుకని జనవరిలో మా తమ్ముడు బెంగళూరు వచ్చాడు. వచ్చినప్పుడు అడిగితే చలసాని ప్రసాద్ అప్పుడు బెంగళూరులోనే ఉన్నాడు. సో ఆ మరుసటి రోజు చలసాని ప్రసాద్ గారు, వేణుమూర్తి గారు, బాబాయ్ గారు, నేను మా తమ్ముడు కలిసి కూర్చుని పుస్తకం తీసుకొద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. సో అది జూలై 30 నాటికి పూర్తి కావాలి, ఆ రోజు పబ్లిష్ కావాలనేటువంటి లెక్కతోటి. సో చలసాని ప్రసాద్ గారికి బాధ్యత ఏంటంటే కాపీరైట్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ రాసి తీసుకురావడం. ఆ తర్వాత ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ ఏమీ లేవు. ఓ రోజు ఫోన్ చేశాడు ఆయన, కాపీరైట్ ఏం అక్కర్లేదా, మనకి డైరెక్ట్గా వేసేసేయండి. మరి వాళ్ళకేం ఇస్తాం సార్? మీరేం చేస్తారు అసలు పుస్తకాలు అన్నాడు.
కాళీపట్నం రామారావు గారికి అయితే 1000 కాపీలు వేసాం, 1300 కాపీలు వేసామండి. 300 కాపీలు మా ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి పంచుకున్నాం. ఆ మిగతా 1000 కాపీలు విశాలాంధ్ర వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బులు కార్పస్ ఫండ్ కింద కథానిలయానికి పంపించమని చెప్పామండి అన్నాను. అదే పని ఇక్కడే చేద్దాం అన్నాడు ఆయన. సరే అదేదో జరిగింది. మేము చలసాని ప్రసాద్ గారిని బాగా నమ్ముకున్నాము. పుస్తకాలు ఆయన ఇవి తీసుకుని ఒక ఇండెక్స్ తయారు చేసుకుని అట్లా ఫస్ట్ ఎడిషన్స్ తోటి ప్రూఫ్ రీడ్ చేయాలి మేము. సో ఫస్ట్ ఎడిషన్స్ కోసం నేను, వేణుమూర్తి గారు దొరికిన లైబ్రరీ అన్నిటికీ యాక్చువల్గా ఆరుసారా కథలు ఫస్ట్ విశాలాంధ్ర డైలీలో ఆదివారాలు పడిందన్నమాట. వాటి కోసం మేము వేటపాలెం లైబ్రరీలోకి వెళ్ళటం ఇవన్నీ జరిగాయి. ఇంక జరిగిన తర్వాత కొన్ని రచనలు మీరు చెప్పినట్టుగా మేనస్క్రిప్ట్స్ రూపంలో కాళీపట్నం రామారావు గారు దాచిపెట్టారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు తీసుకుని అవి, తర్వాత ఆయన డైరీలు, ఒక రియల్ డైరీ, రెండోదేమో నోట్ బుక్, రకరకాలుగా ఆయన ఉద్దేశాలు అభిప్రాయాలు రాసుకున్నవి. అవి రెండు కూడా అత్తలూరు నరసింహరావు గారి దగ్గర ఉన్నాయి. అవి కలెక్ట్ చేసుకున్నాం. సో డేటా కలెక్షన్ అంతా అయిన తర్వాత పుస్తకం అసలు ఎలా ఉండాలి, మాకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఏంటంటే అసలు సింగిల్ వాల్యూమ్ కింద ఉండాలి వీలైతే. వీలు కాకపోతే మల్టిపుల్ వాల్యూమ్స్ కనుక వస్తే అన్నీ కలిపి ఒక దానిలో పెట్టి దాన్ని ఒకేసారి రిలీజ్ చేయాలి. దీనికి అసలు ముఖ్యమైన వ్యతిరేకత ఎక్కడంటే మాకు చలసాని ప్రసాదే. అనంత మొట్టమొదటిగా వేశాడు 20వ బుక్. ఫస్ట్ వచ్చింది అది. ఆఖరి పుస్తకం బయటకు వచ్చేసరికి మహాప్రస్థానం మిగతా 15 వాల్యూమ్స్ అయిపోయినాయి, 4-5 వాల్యూమ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి అన్నమాట. అందుకని ఇది కుదరదయ్యా అని చలసాని ప్రసాద్కి చెప్పి సింగిల్ వాల్యూమ్ కింద డిసైడ్ చేశాం. సింగిల్ వాల్యూమ్ అనేసరికి ఇది రిఫరెన్స్ బుక్, ఇది కలెక్టర్స్ బుక్. అంతేగాని ఇది నవల్లాగా చదివి పక్కన పెడతాం, కథల పుస్తకం లాగానో ఇంకో దానిలాగానో చూసేటటువంటి దృక్పథం ఉండకూడదు. ఇది ఏది ఎక్కడ కావాలన్నా కానీ ఇందులో దొరుకుతుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుని చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేశాము. మేజర్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ 1400 పేజీలతో లావుగా చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎత్తటం. సో కళాజ్యోతి బాపన్న గారిని అడిగితే ఆయన దీనికోసంగా స్పెషల్గా వీళ్ళు ఈ కొన్ని ఇంపోర్టెడ్ బుక్స్కి వాటికి వేసేటటువంటి పేపర్ తెప్పించి ఒక శాంపుల్ బుక్ వేసి ఇచ్చారు. సో వాటితోటి ఆ సైజు, తర్వాత ఏ రకమైన పేపర్ వాడాలి అని డిసైడ్ అయిన తర్వాత రఫ్గా ఇంత పడుతుందండి పేజీలు అని చెప్పాము. ఆయన పేజీలు కూడా అట్లనే కుట్టి చూయించాడు అన్నమాట, బైండ్ చేయించి. ఇది అయిపోయింది. ఇక ఫార్మ్ వచ్చిన తర్వాత పేరేం పెట్టాలి. బాపు గారిని కవర్ పేజ్ కోసం రిక్వెస్ట్ చేశాము. సో రమణ గారు డిసైడ్ చేశారన్నమాట పేరు, టైటిల్. ఆయనకు అసలు విశాఖపట్నంలో ఉన్నటువంటి సముద్ర తీరం అంటే ఉన్న ప్రేమ ఇంక దేనికి లేదు కాబట్టి దాని పేరు రచనా సాగరం అని పెట్టింది. సో అలా పుస్తకం పేరు రచనా సాగరం ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్పారు. బాపు గారు కవర్ పేజ్ వేశారు. వీటితోటి అట్లీస్ట్ బుక్ ఫామ్ అయితే ఏర్పడింది. ప్రూఫ్ రీడింగ్ అంతాను యువటూరి సురేష్ అని మద్రాసులో ఉంటాడు, ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్నాడు, ఆయన చూశారు. బట్ ప్రతిసారి ప్రూఫ్లు దిద్దటం, పంపించడం ఇవన్నీ జరిగినటువంటి ప్రాసెస్లో జూలై 31 నాటికి ఫైనల్ ప్రూఫ్ అయినటువంటి ప్రెస్ కాపీ రెడీ కాలేదు. అందువల్ల అప్పుడు ఏం చేసామంటే మేము డమ్మీ పుస్తకాలతోటి బుక్ రిలీజ్ పెట్టాం. ఇక బుక్ రిలీజ్ అయిన తర్వాత, అంటే ఇది కొద్దిగా ఇరిటేటింగ్ ఇష్యూ, ఎక్కువ చెప్పకూడదు అదే అంటాం. ఆ బుక్ మేము పెడతలుచుకున్న రేటు వాళ్ళ పిల్లలకు నచ్చలేదు. దాంతో ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది అన్నమాట. తర్వాత ఏది కదలకపోతుంటే చివరి కాళీపట్నం రామారావు గారు చొరవ చేసుకుని వాళ్ళు పెట్టిన రేటు అట్లానే ఉంటుంది, కానీ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించినటువంటి కమిషన్ అంటూ ఇవ్వకుండా బుక్కులు నేను డిస్ట్రిబ్యూట్ చేసి పెడతాను అని చెప్పి ఆయన మధ్యలో ఉండి, ఇన్ఫ్యాక్ట్ ఆ రకంగా తర్వాత ఏదైనా బుక్ అయిందేమో నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఇంకే ఏ బుక్ అయినా అట్లా అమ్మారా అనేది.
ప్రెస్ నుంచి వెళ్ళినటువంటి పుస్తకాలు నేరుగా పలానా వాళ్ళకి నేను పుస్తకాలని చెప్పి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి 5 పుస్తకాలు, 10 పుస్తకాలు పంపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెప్పించి పిల్లలకి ఇచ్చాడు. ఇది జరిగిన తర్వాత మళ్ళా ఇదొక మళ్ళా ఇరిటేటింగ్ ఇష్యూ అన్నమాట. మళ్ళా శ్రీశ్రీ గారివి ప్రతి సంవత్సరం మహాప్రస్థానం ఇప్పటికి కూడా 2000, 3000 కాపీలు పోతాయి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి పుస్తకాలు తర్వాత పబ్లిషే కాల. 2015లో నవోదయ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో దాన్ని చిన్న చిన్న పుస్తకాల కింద వేసి అది సరైన పద్ధతి కూడా. ఎందుకంటే ఒక సింగిల్ వాల్యూమ్ అనేది రిఫరెన్స్కి బాగానే ఉంటుంది, కానీ చదవలుచుకున్నటువంటి వాళ్ళందరికీ ఒక పుస్తకంలోంచి కథలు కొన్ని, నవలలు ఏ నవల కా నవల ఇలా అలా వేయటం. కానీ అది కూడా ఒక సింగిల్ టైం పబ్లికేషన్. తర్వాత నాకు తెలిసిగా చలం బుక్ ఒకటి, తర్వాత రమణమూర్తి గారు ఇప్పుడు వేస్తున్నది. చాలా దురదృష్టకరమైన విషయం అన్నమాట. నేను ఇవి చెప్తూ భీమనమూర్తి గారితో మధ్యాహ్నం మాట్లాడుతూ ఒక రకంగా ఒక రచయిత బతికుంటానికి కారణం ఏంటంటే ఆయన రచనలు ప్రజలకి అందుబాటులో ఉంటాం. దురదృష్టవశాత్తు ఏమైందంటే మిగతా వాళ్ళ పుస్తకాలు అందుబాటులో ఉన్నంతగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి పుస్తకాలు ప్రజలకు అందుబాటులో రాల. ఇవాళ కావాలి అంటే కథలు లక్కీగా కథానిలయంలో దొరుకుతున్నాయి ఇంకాను. ఎందుకని అది అడగటం. ఇంకా చేస్తున్నారా? అయితే నేను ఐ స్టాండ్ కరెక్టెడ్ ఈ పర్టికులర్ విషయంలో. 15 దాకా మటుకు, అంటే 8 సంవత్సరాల పాటు పుస్తకాలు అయితే దొరకలేదు. ఇప్పుడు దొరుకుతున్నాయి అంటున్నారు కాబట్టి ఐ స్టాండ్ కరెక్టెడ్. సారీ. సో ఇప్పుడు ఈ పుస్తకం తీసుకురావడంలో రమణమూర్తి గారు ఏంటంటే కథా టైం నుంచి మాకు బాగా దగ్గరగా పరిచయం. తర్వాత కథానిలయానికి వెబ్సైట్ ఒకటి పెట్టి దానిలో మన కాళీపట్నం రామారావు గారి నవతీతరణం టైంకి కనీసం ఒక 30,000 పుస్తకాలు ఉండేటట్టుగా చేద్దాం. 2014 నాటికి 40,000 కథలు ఉండేటట్టుగా ఆ కార్యక్రమాన్ని మొత్తం తన భుజస్కంధాల మీద ఎత్తుకుని ఆయన కరెక్ట్గా అంతకు ముందు రోజే 43,000 పూర్తి చేశారు ఆయన. అది అయిన తర్వాత మళ్ళా మొన్నటికి 75,000 దాటాం. ఆయనే మళ్ళీ ఇంకెవరు చేయలేదు. దాంట్లో ఇండెక్సింగ్ చాలామంది చేసి ఉండొచ్చు, టెక్నికల్ సపోర్ట్ అంతా సాయి గారు చేశారు. మన కాళీపట్నం రామారావు గారు పోయిన తర్వాత యాక్చువల్గా ఆయన బతికున్న రోజులు ఎక్కువ మంది చూడలేదు, కానీ ఆ తర్వాత మటు కథానిలయానికి విపరీతంగా రావటం మొదలెట్టారు. ఇప్పటికి కూడా కనుక స్టాటిస్టిక్స్ తీసుకుంటే దాదాపు ప్రతి నెల కూడాను 6-7 మంది వచ్చి చూడటం, కథలు డౌన్లోడ్ చేసుకోవటం రెగ్యులర్గా జరుగుతుంది. రమణమూర్తి గారు మేము దగ్గరగానే కలుస్తూ ఉండేవాళ్ళం. ఈ మధ్య ఏంటంటే నేను ఒక 1.5 year నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఇంకా తరచుగా కలుసుకోవటం ప్రారంభమైంది. ఆ ప్రాసెస్లో దీని గురించి కొంత చర్చ జరిగింది మా మధ్య కూడా. చాలా కష్టమైన విషయం, అంటే వదిలేయాలని తెలియటం. ఆయన ప్రాబ్లీ నేను అనుకోవటం ఏంటంటే ఒక 3,000 రాసుకుని దానిలో నుంచి 12,000 దాదాపుగా బయటికి తీసుంటారని అనుకుంటున్నాను. అది చాలా, అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు తెలిసినటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా, మళ్ళా రచయితగా తెలిసినటువంటి వాళ్ళందరికీ ఆయన రాసిన రచన యొక్క డెప్త్ చాలా బాగా అర్థమవుతుంది. ఇందులో ఒక పాయింట్ నేను ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, వ్యక్తిగతంగా ఎట్లయితే నవీన్ ఇందాక చెప్పాడో, నేను 1989లో మొదటిసారి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిని విశాఖపట్నంలో కలవటం జరిగింది. చలసాని ప్రసాద్ గారి ఇంట్లోనే. ఆయనకి అప్పట్లో ఒక ఆటో ఉండేది రెగ్యులర్గా, ఎక్కడికి వెళ్ళాలన్నా అదే ఆటో, పర్సనల్ ఆటో లాగా. సో ఆయన నన్ను మా ఫ్రెండ్ ఇంకో ఆయన సుధాకర్ రెడ్డి గారిని, మా ఇద్దరిని తీసుకెళ్ళి వైజాగ్కి నిజంగా సిటీ గైడ్ కింద తిప్పి చూయించాడు అనమాట. ఆ తర్వాత నుంచి కూడా ఆయన 4 సార్లు వచ్చారు.
బెంగుళూరు 92 లోపల. వచ్చిన ప్రతిసారి మా ఇంట్లో కనీసం 2 సార్లు ఉండేవాడు. ఆ రకంగా వ్యక్తిగతంగా ఆయన అభిప్రాయాలు, ఆ రకంగా ఆయన కొన్ని రకాలైనటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ఇవి బాగా చెప్పుకోవడం జరిగింది. అందువల్ల కొద్దిగా నేను కూడా పర్సనల్‌గా బాగా ఆయన పర్సనల్ లైఫ్‌ని గురించి కొంత తెలిసినటువంటి వాడిని. ఆయన మీరన్నట్టుగా 93లో ఆయన పోయినప్పుడు నేను దేశంలో లేను. అంటే నేను కూడా అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. కానీ అసలు వ్యక్తి పోవటం అనేది కాదు, ఎవరైనా పోతాం. ఆయన్ని ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు, ఎందుకు గుర్తుపెట్టుకుంటారు అనేది చాలా ముఖ్యం. ఆ ప్రాసెస్‌లో ఇప్పుడు రమణమూర్తి గారు చేసింది ఖచ్చితంగా మనం చప్పట్లు కొట్టాల్సిన విషయం. దయచేసి అందరూ చప్పట్లు కొట్టండి. ఈ పుస్తకం కూడాను ఒక రకంగా చెప్పాలంటే నట్‌షెల్. ఆయన కథ ఏం రాశాడనేది ముఖ్యం కాకుండా, కథలో ఏ బిట్‌లో ఏం చెప్పాడనేటటువంటిది ఒక రకమైనటువంటి రసం పిండి తయారు చేసినటువంటి పుస్తకం ఇది. డెఫినెట్‌గా దీనికి కూడా కొంత లైఫ్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. కంగ్రాచ్యులేషన్స్ సార్. నమస్కారం.